అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 40 రోజులు ఉపవాసం అయిపోయిందా? అయిపోలేదు. అప్పటికి అయిపోయింది. అంటే అర్థమైంది, ఆయన తినొచ్చా తినకూడదా? క్రీస్తు ప్రభు ఆకలి తినడానికి సిద్ధంగా 40 రోజులు అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత తినొచ్చా తినకూడదా? తినొచ్చు. మరి ఎందుకు ఇది శోధన ఏం చెప్పండి? ఏంటిది అది? సవాల్. 40 రోజులు అయిపోయింది, ఎడారిలో ఉన్నావు, నువ్వు ఇంటికి వెళ్ళి తింటే అది తప్పేం లేదు. 40 రోజులు ఉపవాసం అయిపోయింది క్రీస్తు ప్రభుది. అదే ఆయన ఇంటికి వెళ్ళిపోయి తింటే, దగ్గర ఉన్న గ్రామానికి వెళ్ళి తింటే తప్పులేదు. సైతాన్ ఏం చేసి సవాల్ విసిరింది, ఇప్పుడే నువ్వేం చేయాలి? రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని ఇక్కడే తిను. 4000 మందికి 5000 మందికి కొన్ని చేపలను రొట్టెలను పంచిచ్చిన దేవునికి, ఆ క్రీస్తు ప్రభువునికి ఇదేమైనా కష్టమైన కార్యమా? ఆయన కోసం మార్చుకోలేడా? కానీ ఆయన ఏమన్నాడు? ఏ మానవుడు కూడా కేవలము రొట్టె వలన జీవించటం లేదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు వలన. మీ అందరికి ఒక ప్రశ్న, మనకి దేవుని వాక్యం బాగా తెలుసా, సాతానికి బాగా తెలుసా? ఎందుకని? ఇక్కడున్న ప్రతి శోధన కూడా పరిశుద్ధ గ్రంథం నుంచే తీసుకుంది సాతాను. యేసు ప్రభువును శోధించిన ప్రతి శోధన కూడా పరిశుద్ధ గ్రంథం నుంచే తీసుకుంది. ముందు తన శరీరం, ఆహారం, తర్వాత అధికారం, ఆ తరువాత దానిలో ఉన్న దేవుని యొక్క ఉనికి. 3 కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం సాతాను తీసుకుంది. ఏమంటా ఉంది? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేదా? ఆ విధంగా మార్చుకో. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి లేదా? దేవుడు నిన్ను పరలోకం నుంచి తన యొక్క దేవదూతతో కాపాడతాడని పైనుంచి దూకు. అన్నిటికీ సమాధానం కూడా క్రీస్తు ఎక్కడి నుంచి చెప్పాడు? పరిశుద్ధ గ్రంథం నుంచి చెప్పాడు. ఎవడైతే దేవుని వాక్యాన్ని తెలుసుకోగలడో, ఎవడైతే దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నాడో, ఎవడైతే దేవుని వాక్యాన్ని అర్థము చేసుకుంటాడో, వాడు మాత్రమే సాతానికి జవాబు చెప్పగలడు. మిగతా వాళ్ళు మొత్తం కూడా ఖచ్చితంగా సాతాను శోధనకి పడిపోతారు. నీకు దేవుని వాక్యం తెలియకపోతే నువ్వు అక్కడే సాతాను శోధనకి లొంగిపోతావు, పాపములో పడిపోతావు. ఒక ఉదాహరణ చెప్తాను. మనకు చాలామంది చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు, వందల ప్రశ్నలు. ఈ యొక్క సమాజంలో మరి ముఖ్యంగా ఈ 20-21వ శతాబ్దాల్లో జరిగేది ఏంటంటే, రోమన్ కథోలిక్ విశ్వాసులకి చాలామంది చాలా ప్రశ్నలు వేస్తారు. వేసిన ప్రతి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పగలవా? నేను చెప్పగలనా?